ఓకే. సో అలాగే ప్రెజెంట్ మనకి ఐటీ ఫీల్డ్ అంతా కూడా మనకి హైటెక్ సిటీ, స్టార్టింగ్ అయితే హైటెక్ సిటీ, ఇప్పుడు ఆ తర్వాత గచ్చిబౌలి, అలా ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది ఆల్మోస్ట్ కోకాపేట వరకు కూడా. అవునండి. సో ఈ డెవలప్మెంట్ అనేది ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మనకి ఉప్పల్లో కూడా కొన్ని ఐటీ కంపెనీస్ అయితే అటువైపు వెళ్ళడం జరిగింది, కానీ ఇంత డెవలప్మెంట్ అటువైపు లేదు అంటారు, ఎందుకని? అంటే యాక్చువల్ చెప్పాలంటే అండి 2001 ఆర్ బిఫోర్ ప్రయర్ టు దట్ ఆల్సో బేగంపేట్, సోమాజిగూడ, ఎస్డి రోడ్, సికింద్రాబాద్ సరౌండింగ్స్ ఆర్ దట్ ఈస్ ద కోర్ ఏరియా అండ్ హిమాయత్ నగర్ ఆల్సో కోర్ ఏరియా ఆఫ్ కపుల్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అండి. ఐటీ అవ్వచ్చు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అవ్వచ్చు, కార్పొరేట్ కంపెనీస్ అవ్వచ్చు, బికాస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ ద ప్లేస్ ఎ మేజర్ రోల్ ఎవ్రీవేర్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ టూ ఆర్ మేజర్ ఇంపార్టెంట్ ఫర్. అది ఏమైందంటే అండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి 2004-05 ఆ టైం నుంచి చూసుకుంటే హైటెక్ సిటీ వచ్చిన తర్వాత స్లోలీ ఐటీ కంపెనీస్ సైబర్ టవర్స్లోకి రావడము, సైబర్ గేట్వే ఆక్యుపై అవ్వడము, చుట్టుపక్కల అలైడ్ కంపెనీస్ కొన్ని ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీస్ కొన్ని రావడము. సో దాంతో ఏమవుతుందంటే ఒక ఫేజ్ వరకు హైటెక్ సిటీ, మాదాపూర్ కంప్లీట్లీ ఐటీ కంపెనీస్కి మారిపోయింది. సో స్లోగా ఏమైందంటే రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడ దొరకడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఆల్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ కావాల్సిందే ఖచ్చితంగా. రిసోర్సెస్ లైక్ హెచ్ఆర్ వాళ్ళు వాడే టాస్క్ అంతా ఇంత ఉండదు. టు గెట్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ టు వాళ్ళకి పర్క్స్ ఇవ్వడము, ఇంకోటి ఇవ్వడం, మీరు ఇక్కడ రండి అని చెప్పడం, సో అవి డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం బేగంపేట కానీ దాటి అటు ఉప్పల్ కానీ గట్కేసర్ కానీ అటు వెళ్ళి ఐటీ కంపెనీస్ ట్రై చేసినా కూడా రిసోర్సెస్ మేజర్ ప్రాబ్లం అనమాట. సో ఎవ్రీ వన్ లవ్ టు వర్క్ ఇన్ హైటెక్ సిటీ. శాలరీ తక్కువ వచ్చినా కూడా ఒకనొక స్టేజ్లో ఏమైందంటే మీ వాడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, మాదాపూర్ హైటెక్ సిటీ, ఓకే అంటే అది ఐటీ కంపెనీ అన్న ఫీల్ ఆల్మోస్ట్ అట్లా క్రియేట్ అయిపోయింది. సో ఈ కపుల్ ఆఫ్ లాస్ట్ 6-7 ఇయర్స్లో హైటెక్ సిటీ నుంచి ఐకియా జంక్షన్ సరౌండింగ్ కానీ లైక్ ఆర్ఎంజీ కానీ, మై హోమ్ పూజా కానీ, సరౌండింగ్ స్కై వ్యూ ఇట్స్ కాల్డ్ యాక్చువల్లీ. సో ఆర్ఎంజీ కంపెనీ ఈజ్ మై హోమ్ తోటి చేసిందనమాట. సో ఆర్ఎంజీ అవ్వచ్చు, గౌరా పెలాడియం అవ్వచ్చు, ఫినిక్స్ అవ్వచ్చు, ఆ సరౌండింగ్లో ఉన్న కొన్ని కపుల్ ఆఫ్ ఐటీ పార్క్స్, సార్పురే సత్వ అవ్వచ్చు, వన్ ఆఫ్ గుడ్ ఐటీ ప్రాజెక్ట్ డన్ బై ఫెసిలిటీస్ బై సత్వ. సార్పురే సత్వ చాలా బాగుంటుంది లోపల, అంటే ఒక ఫీల్ గుడ్ ఐటీ క్యాంపస్ బేసికలీ. సో ఇవన్నీ లాస్ట్ 7-8 ఇయర్స్లో వచ్చినప్పటికి ఏమైందంటే ఎవ్రీ వన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మ్యాక్సిమం చెప్పాలంటే జీసీసీ సెంటర్స్ అంటాం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. హైటెక్ సిటీ హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లైక్ అమెజాన్ క్యాంపస్, ఫ్లిప్కార్ట్, యూ నేమ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ నౌ ఇన్ హైదరాబాద్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డేటా సెంటర్స్ ఆల్సో లైక్ కంట్రోలర్స్ అవ్వచ్చు, కొన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా డెస్టినేషన్ ఈజ్ హైదరాబాద్ కంప్లీట్లీ. సో ఈ ఫేజ్ అనేది ఏమవుతుందంటే హైటెక్ సిటీ దాటింది, గచ్చిబౌలి అయిపోయింది. నవ్వు గచ్చిబౌలి నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసింది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నవ్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ నియోపోలిస్, కోకాపేట్. సో అక్కడ దాకా కంపెనీస్ అనేవి టువర్డ్స్ ఇటు ఎక్కువ ఎంప్లాయీస్ దొరకడం కానీ, రిసోర్సెస్ రావడం కానీ, రిసోర్స్ పూలింగ్ కానీ చాలా ఈజీ అనమాట కంపెనీస్కి. ఈ లొకేషన్లో ఉన్నందుకు వాళ్ళు కూడా ఓకే ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు కూడా దాన్ని చూస్ చేసుకుంటారు బేసికల్లీ. ఎందుకంటే హర్డిల్ కావద్దు కదా, ఎందుకంటే అల్టిమేట్లీ కంపెనీ నీడే గుడ్ ప్రొడక్టివ్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ ఆటోమేటికలీ. సో అందుకని ఈ లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నౌ నియోపోలిస్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఈస్ నౌ కపుల్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ లైన్ డిస్కషన్స్ టువర్డ్స్ ది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ టువర్డ్స్ శంషాబాద్. ఓకే. సో ఇప్పుడు శంషాబాద్ అన్నారు కాబట్టి శంషాబాద్ మనకి అప్కమింగ్ 4th సిటీ అంటున్నారు, ఎందుకంటే ఈ మధ్య మనం రీసెంట్గా మెట్రో కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో అసలు శంషాబాద్ ఎలా ఉండబోతుంది, సరౌండింగ్స్ కానీ లైక్ జిఎంఆర్ కానీ చాలా కంపెనీస్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కొన్ని వస్తున్నాయని చెప్పి అంటున్నారు, అలాగే ఐటీ కంపెనీస్ కూడా అక్కడ వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో శంషాబాద్ అనేది? శంషాబాద్ ఈజ్ ది నెక్స్ట్ డెస్టినేషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఎనీ లొకేషన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. అంటే కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ టు. ఎందుకు హైటెక్ సిటీ చూస్ చేసుకునే కారణం కూడా కనెక్టివిటీయే. ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయినా ఎనీ యూఎస్ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, వచ్చిన వాళ్ళకి 30 minutesలో దే కెన్ రీచ్ టు హైటెక్ సిటీ ఆర్ గచ్చిబౌలి. అండ్ వీ హ్యావ్ ఏ 5-star ఫెసిలిటీస్ అండ్ 5-star హోటల్స్ ఆల్సో లైక్ కోహినూర్. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది ఆల్రెడీ, ఈ లొకేషన్ డెవలప్ అయ్యింది ఆల్రెడీ. సో దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్ కంపేర్ టు బెంగళూరు, చెన్నై ఆర్ ఢిల్లీ. ఈజ్ పొల్యూషన్ ఎక్కువ. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ఈజ్ వెరీ గుడ్ ఇన్ హైదరాబాద్ ఇన్ కపుల్ ఆఫ్ ఏరియాస్.
సో శంషాబాద్ డెఫినెట్లీ నెక్స్ట్ డెస్టినేషన్ అండి, దాని డౌట్ లేదు. సో దాంతో కూడా జిఎంఆర్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ ది జిఎంఆర్ టెక్ పార్క్ ఇన్సైడ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ ఎ బిగ్ చేంజ్ ఈస్ కమింగ్ లైక్ జిఎంఆర్ ఇంటర్చేంజ్ అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ఒక ఫుట్ ఫాల్స్ కైండ్ ఆఫ్ ఏ good infrastructure is creating now. It takes I think 2 years of time down the line maximum. So it is going to be one of the best what do you call mall and retail kind of stuff is going to happen there. And Shamshabad by default ఎక్కడ చూసుకున్నా కూడాను ఎయిర్పోర్ట్ దగ్గరలో 10 to 15 కిలోమీటర్ రేడియస్లో డెవలప్ మ్యాక్సిమం అవుతుంది. ఎందుకనంటే బట్ మనకు టైం పట్టింది కానీ బట్ దిస్ ఇస్ రైట్ టైం టు బై ఎనీ ప్రాపర్టీ ఇన్ దట్ క్యాచ్మెంట్ ఏరియా ప్లాట్ ఆర్ సంథింగ్ XYZ. ఎందుకనంటే ఆల్రెడీ శంషాబాద్ ఏరియాలో జిఎంఆర్ టెక్ పార్క్ దాటగానే హార్డ్వేర్ పార్క్ ఉంది, కొద్దిగా దాటి ముందుకు వెళ్ళగానే తుక్కు కూడా ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఎగ్జిట్ నుంచి దాటగానే ఫ్యాబ్ సిటీ, దట్స్ కాల్డ్ నౌ ఈ సిటీ ఈస్ దేర్. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది, కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు, వర్కింగ్ లొకేషన్గా మారిపోయింది ఆల్రెడీ. అండ్ ఒకప్పుడు విల్లా లొకేషన్ ప్లాటింగ్ లొకేషన్ కాస్త ఈరోజు అపార్ట్మెంట్స్ సైజ్కి కూడా వెళ్ళిపోయింది శంషాబాద్ ఏరియా. తుక్కు కూడా ఎగ్జిట్ ఎగ్జాక్ట్లీ. సో తుక్కు కూడా దాటాక రైట్లో వెళ్తే మనకు మహేశ్వరం వస్తుంది ఆల్రెడీ. సో మహేశ్వరంలో ఆల్రెడీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. విప్రో ఐ థింక్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆపరేషనల్. కొద్దిగా ముందుకు వెళ్తే ప్లాస్టిక్ పార్క్, దర్ ఈస్ ఎ స్మాల్ ఏరియా ల్యాండ్ పార్సల్ ఈజ్ దేర్ లైక్ ఏ ప్లాస్టిక్ పార్క్, కొంత మంకల్ అంటారు దాన్ని బేసికల్ ఏరియా కాల్డ్. సో మంకల్లో ఆల్రెడీ చిన్న చిన్న కంపెనీస్ ఆపరేట్ చేస్తున్నారు. దాటి ముందుకు వెళ్తే వచ్చేది ఎర్లీ ఫార్మా సిటీ. నౌ వీఆర్ సమ్వన్ ఈజ్ కాలింగ్ లైక్ ఏ ఫోర్త్ సిటీ ఆర్ సంథింగ్ ఈజ్ దేర్ నౌ. సో దట్ ఇస్ ముచ్చర్ల ఫార్మా యాక్చువల్గా ఏరియా అంటారు దాన్ని. సో ప్రెసెంట్లీ ఆ ఏరియా వరకు ఉంది. బట్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ శంషాబాద్ అగైన్ ఈజ్ నెక్స్ట్ డెస్టినేషన్. ఎందుకన్నా అంటే ఇక్కడ నుంచి పోతున్నప్పుడు నేను తర్వాత వచ్చే ఏరియాలో రావిర్యాల దగ్గర నుంచి దెర్ ఈస్ ఎ మెట్రో ప్లాన్ ఈజ్ కమింగ్ నౌ. మెట్రో రైల్ కనెక్టివిటీ ఈజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ లైన్ కంప్లీట్లీ. సో రావిర్యాల నుంచి కొంగరకలాన్ దగ్గర నుంచి డైరెక్ట్ ఫోర్త్ సిటీకి దెర్ ఈస్ ఎ మెట్రో రైల్ కనెక్టివిటీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. బట్ ఇట్ టేక్స్ టైమ్, కానీ డెఫినెట్గా శంషాబాద్ ఈజ్ ఏ గుడ్ లొకేషన్ బెట్. సో ఎనీ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది అని అంటే 200 స్క్వేర్ యార్డ్స్ 20,000 రూపీస్లో 40 lakh రూపీస్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే 5-10 years వెయిట్ చేస్తే డెఫినెట్గా దాని వాల్యూ వస్తుంది. ఓకే. సో అంటే సరౌండింగ్స్లో ఇప్పుడు కొనే పొజిషన్లో అయితే లేదు శంషాబాద్, అంటే కొంచెం దూరంలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్లాట్స్ ఏ ఏరియా బెటర్? శంషాబాద్ సరౌండింగ్ అంటే ఎగ్జిట్ నెంబర్ 14, 15, 16 అండి ఎగ్జాంపుల్కి చెప్తుంటే మిడిల్లో ఉంటుంది. సో ఇటు 14కి 16కి మిడిల్లో ఎయిర్పోర్ట్ ఉంటుందన్నమాట. సో ద రోడ్ ఈజ్ దేర్ కంప్లీట్లీ. సో ఈ లొకేషన్లో ఒక 5 to 6 kilometers ఆ 10 kilometer రేడియస్లో వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా కూడాను ఆ ప్రైస్ బ్యాండ్ విడ్త్లో అపార్ట్మెంట్స్ కూడాను కొంతమంది కడుతున్నారు, లాంచ్ చేస్తున్నారు. ఒక గుడ్ డెవలపర్ను చూసి మంచి డెవలపరా క్రెడిబుల్ డెవలపరా కాదా అనుకొని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే దే కెన్ ప్లాన్ నౌ ఇట్ సెల్ఫ్. అండ్ వాళ్ళు కూడా కాస్త ఫండ్ ముందు పెట్టుకొని మాట్లాడితే కాస్త తక్కువ ప్రైస్కే ఇస్తారు. సో ఆ వాల్యూ అనేది అప్రిషియేషన్ అవుతుంది.